హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియోలో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రావణ సోమవారం శుభాకాంక్షలు అండి. ఎందుకంటే శ్రావణ మాసంలో రెండో సోమవారం వచ్చేసింది కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నారు. మీ వ్యాపారాలు వృద్ధికరం అవుతూ మీ పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అందులో మరి నేను కూడా ఉండాలని మీరు కోరుకోండి. మీ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నేను కూడా బాగుండాలని మీరు కోరుకోవాలి. ఓకే, ఇవాళ వీడియోలో వచ్చేసి మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది బిజీ. ఏంటి ఆ మంచి మాట అంటే, చాలామంది బిజినెస్లు స్టార్ట్ చేసామండి, కొత్తగా పెట్టాము, చాలా స్లోగా ఉంది, ఫాస్ట్గా మూవ్ అవటం లేదు అని చెప్పని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, మానసికంగా లోపల కుంగిపోతూ ఉంటారు. అలా దయచేసి ఎప్పుడూ చేయొద్దు. ఎందుకంటే స్లో అండ్ స్టడీ, నిదానమే ప్రధానం అన్నారు పెద్దవాళ్ళు. ఎప్పుడు కూడా మనం ఒక పెట్టుబడి పెట్టిన తర్వాత వెయిట్ చేయాలి దానికోసం. ఆ టైం వచ్చి గ్రోత్ ఫాస్ట్గా మూవ్ అవుతుంటే మనం వెయిట్ చేయాలి ఓర్పుతో. ధైర్యంగా ఓర్పుగా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. డిసప్పాయింట్ అయిపోయి మానసికంగా దిగులు పెట్టేసుకుని చేస్తే ఏమవుతుందంటే రావాల్సిన వృద్ధికరం కూడా వెనక్కి వెళ్ళిపోతుందండి. అలా ఎప్పుడు అలా ఆలోచించద్దు. ధైర్యంగా ఉండండి. ఏ పని చేసినా మంచి చేయండి, మంచి మాట్లాడండి, నిజాయితీగా ఉండండి, నిజాయితీగా మాట్లాడండి. మనం చేసే వ్యాపారంలో కావాల్సింది నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ అదే. మనం చేసే పనిలో చెప్పే మాటలో నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేకపోతే మనం బిజినెస్లో ముందుకు వెళ్ళటం చాలా కష్టం అవుతుంది. అలానే మరీ అతి మంచిగా కూడా ఉండకూడదు. చేసినంత వరకు సంపూర్ణమైన న్యాయంతో మనం చేయగలిగితే మందే సక్సెస్ అండి. ఎందుకంటే నేను కూడా డ్రై ఫ్రూట్స్ బిజినెస్, హెయిర్ ఆయిల్, సున్నిపిండి, ఇటు మ్యూజిక్ నేర్పిస్తూ కూడా ఇవన్నీ నేను పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను అంటే సైడ్ బిజినెస్గా ఉంటుంది. అచ్చంగా దీని మీదే డిపెండ్ కాకుండా సైడ్ బిజినెస్ కూడా ఉండాలి, అదర్వైజ్ మనీ కూడా ఉండాలి అని చెప్పిన ఉద్దేశంతో టైం పాస్ చేయటం ఇష్టం లేక ఆ ఖాళీ టైంని దీని మీద పెట్టానమాట. పెట్టుబడి కూడా నేను చాలా పెట్టినా కూడా నేనేం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే స్టార్టింగ్ స్లోగా ఉన్న తర్వాత ఒకటి పెరుగుతూ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం టైం పడుతుంది. ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటే చాలండి, అంతకు మించి ఏం అక్కర్లేదు. దయచేసి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. కొత్త వ్యాపారాలుగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా డ్రై ఫ్రూట్స్, హెల్దీ ఫ్రూట్స్ కావాలన్నా కూడా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేస్తాను, అన్ని రకాల ఐటమ్స్. తర్వాత హెయిర్ ఆయిల్, సున్నిపిండి చేస్తాను. మీకు ఎవరికన్నా కావాలంటే నా ఛానల్ని చూస్తే నా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, కంపల్సరీగా ఆర్డర్ పెట్టుకోండి.